నమస్కారం. నేను తంత్రకౌలాచార్యుడను. సర్వలోకాల కంటే ఉత్తమమైన శ్రీమాత నివసించే మణిద్వీపం యొక్క నిర్మాణాన్ని, దాని వైభవాన్ని వివరిస్తున్న సందర్భం ఇది. ముందు చెప్పుకున్నట్లు 2 శ్లోకాల గురించి వివరణ ఇచ్చాను నేను. ఇప్పుడు నేను చెప్పే ఈ శ్లోకం దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణన, దాని యొక్క మహిమ మరింత స్పష్టంగా వివరిస్తుంది. మొదటి 2 శ్లోకాలలోనూ మణిద్వీపము బ్రహ్మలోకానికి పైన ఉందని, అది పరమధామమని చెప్పగా, 2వ శ్లోకము కూడా అదే వివరించి ఉన్నది. అయితే ఇప్పుడు 3వ శ్లోకం ఈ ధామం ఎందుకు నిర్మించబడినది, దాని విశిష్టత ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తోంది. అయితే ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం. సర్వదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతాయ కైలాసాధికో లోకో వైకుంఠాదపి చోత్తమా. అంటే అన్ని వాటికంటూ, అంటే సర్వధౌ అంటే సృష్టి ఆరంభములోనే, నిజవాసార్థం అంటే ఆవిడి ఉండడానికి, నిజవాసము అంటే స్వయంగా ఎక్కడ ఉంటున్నారో అక్కడ అర్థము. ప్రకృత్యా అంటే ప్రకృతి స్వరూపిణి అయిన మూలభూతాయ, సమస్త సృష్టికి మూలభూతమైన ఆమెచే, కైలాసాత్ అంటే కైలాసము కంటే గొప్పది, అధికాత్ అంటే గొప్పది అని అర్థము. లోకో ఆ లోకములో, వైకుంఠాపి వైకుంఠము కన్నా కూడా, ఉత్తమ అంటే గొప్పది అని అర్థము. దీన్ని మామూలుగా చెప్పారంటే, మీకు సృష్టి ప్రారంభములోనే సమస్త జగత్తుకు మూల కారణమైన ఆది ప్రకృతి పరాశక్తి తన స్వీయ శక్తితో తన నివాసము కోసము నిర్మించుకున్న పరమధామం ఇది. ఆవిడ కైలాసము కంటే గొప్ప ధామము నిర్మించుకుంది, వైకుంఠము కంటే కూడా అది చాలా గొప్పది. సర్వభౌ ఈ పదము చాలా ముఖ్యమైన పదము కింద ఇక్కడ వస్తుంది. ఇక్కడ అంటే విశేషార్థముల్లో చెప్పుకోవటానికి మనము ఆధ్యాత్మిక విశ్లేషణ చేస్తున్నప్పుడు ఈ మాట చెప్పాలి. మణిద్వీపము సృష్టి తర్వాత ఏర్పడినది కాదు, సృష్టికి ప్రారంభములోనే. అందుకే ఏం చెప్పాము మనం, సర్వాభౌ అంటే అన్నిటికన్నా ముందు, సృష్టి ఆరంభములోనే పరాశక్తి తన యొక్క నిత్యధామము అంటే ఎప్పుడు తన ఉండే ఒక నగరము, కోట నిర్మించుకుంది. అందువల్ల ఇవి కాల పరిమితికి లోబడినవి కాదు అని సాక్ష్య సాంప్రదాయం చెప్తుంది. దేవీ భాగవతం సాక్ష్య సాంప్రదాయానికి అత్యుత్తమ గ్రంథం అని ముందు ఒకసారి చెప్పాను కూడా నేను. నిజవాసార్థం అంటే ఏంటంటే, మీకు ఇక్కడ పరాశక్తి తన కోసము, తన ఉండటానికి అంటే ఎప్పుడూ ఉండటానికి స్వీయ నివాసంగా ఆవిడ ఈ మణిద్వీపాన్ని ప్రతిష్ఠించింది అనండి, సృష్టించింది అనండి. ఇక్కడ ఒక తాత్వికమైన సందేశం కూడా ఉంది. దేవతలు కైలాసంలోనూ, వైకుంఠంలోనూ, బ్రహ్మలోకంలోనూ నివసిస్తారని వర్ణించిన పరాశక్తి యొక్క పరమస్వరూపం మణిద్వీపమై విరాజిల్లుతూ ఉంటుందని సక్త సాంప్రదాయం చెబుతోంది. ప్రకృతి మూలాధారం ఆవిడ కదా, అందుకే ప్రకృత్యా మూలభూతాయ అన్నారు అక్కడ. అంటే పరాశక్తి ఇక్కడ ప్రకృతి మాత్రమే కాదు, మూల ప్రకృతి అని చెప్పారు. అంటే ఆమె నుంచే పంచభూతాలు, త్రిగుణములు, బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు, సమస్త జగత్తు ప్రకటించాయని పద్యం సూచిస్తోంది. కైలాసాధికో లోకో వైకుంఠాదపి చోత్తమా అంటే ఈ వాక్యము సాక్ష్య సాంప్రదాయంలో ముఖ్యమైన సిద్ధాంతాన్ని తెలియబరుస్తోంది. ఇవి ఇతర సాంప్రదాయాలని తక్కువ చేయటం కాదు, కానీ ప్రతి పురాణంలోనూ ఉపాసనా దేవత యొక్క మహిమను పరమంగా వర్ణిస్తాం, అంటే గొప్పగా వర్ణిస్తాం మనం. అందుకే శైవ గ్రంథాలలో కైలాసాన్ని పరమధామంగా చూపిస్తారు. ఈ వైష్ణవుల యొక్క గ్రంథములలో వైకుంఠాన్ని పరమధామంగా చూపిస్తారు. శాక్త గ్రంథములలో మణిద్వీపాన్ని పరమధామంగా చూపిస్తారు. ఇవి భక్తిని బలపరిచే యొక్క ఒక విషయం ఇది. ఇకపోతే శ్రీ విద్య దృష్టిలో మణిద్వీపం అంటే ఏమిటి అని చెప్పుకుందాం. శ్రీ విద్య దృష్టిలో, శ్రీ విద్య అంటే తెలుసు కదా మీకు, దృష్టిలో మణిద్వీపము అంటే శ్రీపురము, అదే చింతామణి గృహము.
అదే శ్రీచక్ర బిందువు, అదే పరాశక్తి యొక్క నిత్య సింహాసనము. సాధకుని హృదయంలో సహస్ర చైతన్యముతో ఇది అనుభవించబడుతుందని ఉపాసనా సాంప్రదాయం చెప్తోంది. కౌలాచార్యం అంటే చెప్పాను కదా మీకు, ఇవి అంతర్గత పూజా విధి. సమయ విధి లేకుండా, సమయ నియమం లేకుండా నిరంతరము అమృతధార కురిసేటువంటి ఒక విశేషమైన కౌల తంత్రములలో ఒక సాధనా విధిలో ఇది ముఖ్యమైనది. అందుకే నేను దేవి యొక్క మణిదీప వర్ణన వివరిస్తున్నాను. నేను అంతరార్థం ఏంటంటే, ఇది సాధకునికి ఒక గంభీరమైన సందేశాన్ని ఇస్తుంది. పరమసత్యము బాహ్యములో వెతికే స్థలము మాత్రమే కాదు, మూల ప్రకృతి అయిన పరాశక్తి నివసించే మణిద్వీపం అనేది ఆంతరంగికములో పరిపూర్ణ చైతన్య స్థితికి కూడా ఇది ప్రతీక. భక్తి, ఉపాసన, ధ్యానం ద్వారా ఆ చైతన్యాన్ని అనుభవించండి అని శ్రీ విద్య సాధన లక్ష్యంగా, మూల లక్ష్యంగా చెప్పబడుతూ ఉంది. మరొకసారి ఈ శ్లోక అర్థము మళ్ళీ చెప్తాను మీకు. సృష్టి ఆరంభములోనే సమస్త జగత్తుకు కారణమైన ఆది పరాశక్తి తన స్వీయ నివాసము కోసము, అంటే ఆవిడ ఉండటానికి మణిద్వీపాన్ని నిర్మించింది. సక్త సాంప్రదాయ ప్రకారము అది కైలాసము కంటే, వైకుంఠము కంటే పరమధామము. గోలోకాదిపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృతః నా తత్సమం త్రిలోక్యం తు సుందరం విద్యతే క్వచిత్ అని చెప్పి ఈ శ్లోకం. అంటే గోలోకము కంటే, గోలోకమన లోకం ఉందని మీకు తెలుసు కదా, అది మళ్ళీ చెప్తాం. తెలవకపోతే దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దాం మనం. సర్వస్మాత్ అంటే సర్వలోకాల కన్నా గొప్పది. సర్వలోక అధిక పరమమైన గొప్పదైన లోకము. స్మృత అంటే శాస్త్రములలో ప్రసిద్ధిగా చెప్పబడినవి. నా లేదు, తత్సమం దానికి సమానమైనది. త్రిలోక్యం మూడు లోకాలలోనూ, అంటే భూభువ సహ అనే త్రిలోకములు అని చెప్తారు అక్కడ. అంటే ఈ జగత్తును కూడా సూచించవచ్చు. తు అంటే అయితే, సుందరం అంటే సౌందర్యమైనది, విద్యతే అంటే ఉంది, క్వచిత్ ఎక్కడైనా, అంటే పూర్తిగా. ఇది నేను దీన్ని చెప్పాను కదా, మణిద్వీపము గోలోకము కంటే గొప్పది. గోలోకము శ్రేష్టమైన ధామము అని శాస్త్రాలు పేర్కొన్నాయి. మూడు లోకములలోనూ దానికి సాటి అయినది లేదు అని, అంత సౌందర్యమైన స్థలము ఎక్కడా లేదు అని శ్లోకం చెబుతోంది. ఇక్కడ గోలోకము అనే పదము దివ్యలోకములలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ధామాన్ని సూచిస్తుంది. ఈ శ్లోకములో శాక్త సాంప్రదాయం తన యొక్క ఉపాస్య పరాశక్తి ధామాన్ని, మణిద్వీప మహిమను వ్యక్తపరుస్తోంది. అది గోలోకానికంటే కూడా పరమమైనదని స్తుతిస్తోంది. ఇంతటి వర్ణనలు పురాణ సాహిత్యంలో సాధారణంగానే ఉంటాయి. ప్రతి సాంప్రదాయం తమ ఆరాధ్య దేవుడిని, దేవతని, వారి యొక్క ధామాన్ని పరమపదంగా వర్ణిస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లే ఇక్కడ సర్వస్మాత్ సర్వలోకాధిక అంటే బ్రహ్మలోకము, కైలాసము, వైకుంఠము, గోలోకము వంటి దివ్యధామముల కంటే కూడా మణిద్వీపము శ్రేష్టమైనది అని శాక్త దృష్టిలో ప్రకటిస్తోంది. నా తత్సమం త్రిలోక్యం తు సుందరం. నా అంటే లేదు, అలాంటిది లేదు అని చెప్పేసి. ఇక్కడ సౌందర్యం అంటే కేవలం అలంకారప్రాయం కాదు. మణిద్వీపముల యొక్క సౌందర్యం జ్ఞాన సౌందర్యం, అది ఆనంద స్వరూపం, దివ్య ప్రకాశం. అది చైతన్యపూర్ణము, నిత్య మంగళదాయకము అయిన ఆ సౌందర్యము వర్ణింపలేనంత గొప్ప సౌందర్యము. ఆ కారణంగా దాని సమానమైన దివ్య సౌందర్యం మరెక్కడా లేదని చెప్తూ ఉన్నారు. విద్యతే క్వచిత్ అంటే ఎక్కడ వెతికినా, అంటే ఎక్కడ వెతుకుతారు మీరు వెళ్ళి? దేవలోకము, మహర్షుల యొక్క లోకము, సిద్ధుల లోకము, తదితర లోకములలో ఎక్కడా కూడా మణిద్వీపానికి సమానమైన మహిమ కలిగిన ప్రదేశము లేదు అని చెప్తున్నాం అక్కడ. ఇక శ్రీ విద్య రహస్యార్థము, శ్రీ విద్యలో మణిద్వీపము కేవలము ఒక బౌద్ధిక లోకము కాదు. శ్రీచక్ర బిందువు అదే.
చింతామణి గృహమదే, సహస్ర పద్మాలయ పరమబిందువు అదే, పరాశక్తి యొక్క నిత్య విహారస్థానము అదే. అదే అంతర్ముఖ ఆధ్యాత్మిక స్థితికి కూడా ప్రతీకగా భావిస్తోంది. నత్సమం సుందరం అంటే పరాశక్తి సాక్షాత్కార ఆనందాన్ని పొందటానికి సమానమైన ఆనందము మరొకటి లేదు అని చెప్పే ఒక అంతర్గతమైన ఒక రహస్యాన్ని బహిర్గతపరుస్తున్నారు ఇక్కడ. ఈ పురాణ దృష్టిలో ఈ ఈ శ్లోకం కైలాసం, వైకుంఠం, గోలోకము ఈ ఇతర ధామాలతో పోల్చిన శాక్త పురాణం ప్రకారము తమ ఉపాసనా దేవత అయిన శ్రీవిద్య మహిమను కొనియాడే ఒక సందర్భం ఇది. ఇప్పుడు చెప్తాను మళ్ళీ ఒక పద్యం ఒక అర్థము మళ్ళీ చెప్తాను మీకు. పరాశర శక్తి నివసించే మణిద్వీపము శాక్త సాంప్రదాయం ప్రకారము గోలోకంతో సహా సమస్త దివ్యలోకాల కన్నా శ్రేష్టమైనది పరమధామము. దాని దివ్య సౌందర్యము 3 లోకములలోనూ ఎక్కడా దానికి సరిసమానమైనది లేదు అని ఈ శ్లోకం నొక్కి మహిమపూర్వకంగా వర్ణించింది. మళ్ళీ ఇంకో దాంట్లో కలుసుకుందాం.